మామూలు ఎప్పుడు నేను ఏ క్రేప్ చీరలు లాంటి కట్టేదాన్ని, ఆ, సిల్క్ గా ఉంటాయి కదా, అవునవును. అదేదో రెడ్ శారీ కట్టి ఆ, ఇంత బాగా జడ ఒకటి నాకు, ఆ, అది వేసుకుని ఇలాగే కళ్ళజోడు పెట్టుకుని వెళ్ళాను ఆ. ఆయన దగ్గరికి. మంచి చూశారు టాప్ హీరోయిన్ లా కనపడి ఉంటారు. చూశారు ఆ, చూసి గురుదేవ్ గారు గురుపాదం గారు గురుదేవ్ గారు ఒక ఆయన ఉంటారు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన చెప్పి ఆవిడకి డేట్స్ ఇచ్చి పంపించను అన్నారు. ఓ చూడగానే అంటే ఇంకేం చెప్పలా, ఆ, ఆవిడకి డేట్స్ ఇచ్చి పంపించను అన్నారు. ఒక్కటే లుక్కా? ఆ, ఆ, ఏం చేస్తున్నావమ్మా అన్నారు. ఈయనది చేస్తున్నానండి, దొంగ కోళ్ళు అయిపోయింది, జూలకటకా చేస్తున్నాను అన్న. ఆ, జూలకటకా కూడా నేనే చేసే వెంటనే, ఓకే. బాపినడి గారిది ఆహా, చలో చలో తిరుపతి, ఇవన్నీ వరుసగా చేసే మంచి ఓకే క్యారెక్టర్స్. ఓకే ఓకే. అది మూడు రాజేంద్ర ప్రసాదే, సీతాపతి చలో సీతాపతి చెల్లు తిరుపతి, ఇవన్నీ చేస్తా. అప్పటికి జూలకటకా చేస్తున్నానండి అన్న. సరే బాపినడి గారిది కదా, వాళ్ళకి ఉంటుంది కదా, ఒక ఐడియాలు ఉంటాయి కదా అవునవును, అవును. ఎవరి సినిమా చేస్తుంది అనేది. ఉమ్, ఓకే డేట్స్ ఇవ్వండి ఆవిడకి అన్నారు. అందులో సత్యనారాయణ గారు చెప్పారు కదా, అంతే కదా. ముందు సత్యనారాయణ గారు చెప్పారుగా, ఇంకా ఏం అడగలేక నన్ను. అవును. సత్యనారాయణ గారు ఎలా మీకు ఈ సినిమాల ద్వారా? దొంగ కోళ్ళు పరిచయం అయ్యారు. దొంగలు. ఓకే ఓకే పరిచయం అయ్యి కూర్చుంటున్నాం కదా బ్రహ్మానంద గారు, మేము అందరం ఉన్నాం కదా అందులో. అవునవును. మన చచ్చిపోయారు ప్రసాద్ గారు, డాక్టర్ ప్రసాద్ గారు ఉండేవారు కదా, ఆ, మినిస్టర్ చేశారు, అవునవునవును. ఆయన కూడా దొంగ కోళ్ళు యాక్ట్ చేశారు.